హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో బేసికల్గా ఏఐ టూల్స్ అంటే ఓన్లీ టెక్కీస్ కోసమే అనుకుంటున్నారా? కాదు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా, ఒక ఐటీ జాబర్ అయినా సరే, లేదంటే ఒక టీచర్ అయినా సరే, ఒక ప్రొఫెషనల్గా ఒక లెక్చరర్ అయినా సరే, సో ఎలాంటి ఫీల్డ్లో అయినా సరే మనకైతే ఏఐ టూల్స్ అనేవి చాలా బాగా వర్క్ అవుతాయి. ఓన్లీ స్టూడెంట్స్ కోసమే కాదు, జాబ్ చేస్తున్నా లేకపోతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్న జాబ్ సీకర్స్కి ప్రతి ఒక్కరు కూడా ఈ ఏఐ టూల్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. సో బేసికల్గా ఏఐ టూల్స్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అనేసి ఇలా అనుకుంటాం కదా. ఫ్యూచర్లో మనకి బేసిక్గా ఈ కంప్యూటర్ నాలెడ్జ్ లాగా ఏఐ టూల్స్ నాలెడ్జ్ కూడా ఉండాలని మేబీ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను చూడండి. ఒక వర్క్ ఉంది, నేను ఒక పీపీటీ చేయాలి. ఓకే, సో నేను ఒక కంపెనీలో చేరాను. అక్కడ నాకు ఒక టెస్ట్ కానివ్వండి, ఓకే చేరిపోయాను, ఆల్రెడీ జాయిన్ అయిపోయాను. అక్కడ వేరే వాళ్ళందరూ కూడా ఏఐ టూల్స్ని యూజ్ చేసేసి విత్ ఇన్ మినిట్స్లో, అంటే మినిట్స్ అనేసి ఎందుకు చెప్తున్నానంటే, మనం ప్రాంప్ట్ ఇవ్వడానికి కొన్ని సెకండ్స్ పడుతుంది కదా, సో దాంతో కలిపి అది జనరేట్ అయిపోయి మనకి ఇవ్వడానికి 1 minute పడుతుంది హోల్ ఈ ప్రాసెస్ అంతా కూడా. ఓకే, సో విత్ ఇన్ మినిట్స్లో వేరే వాళ్ళు పీపీటీని అంతా కూడా ఒక నీట్గా ఫాంట్ స్టైల్ ఎవ్రీథింగ్ కూడా అప్ టు మార్క్ పెట్టేసుకుని వాళ్ళైతే పీపీటీస్ చేసేస్తున్నారు. కానీ నేనేం చేస్తున్నానంటే, ఏఐ టూల్ ఎందుకు యూజ్ చేయాలి, నాకేమైనా రాత పీపీటీ చేయడానికి అని చెప్పేసి నేను మాన్యువల్గా మంచిగా పీపీటీ ఓపెన్ చేసి స్లైడ్స్ తీసేసుకుని, హెడ్డింగ్ పెట్టి, ఫాంట్ సెలెక్ట్ చేసుకుని, కలర్ సెలెక్ట్ చేసేసుకొని, దానికి కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసేసుకొని 1 day తీసుకున్నాను, లేకపోతే హాఫ్ డే తీసుకున్నాను. అందరు సబ్మిట్ చేశారు, మీటింగ్ అటెండ్ అయ్యారు, అంతా అయిపోయింది. కానీ నేను ఇంకా ప్రిపరేషన్లోనే ఉన్నాను. ఆ పీపీటీ ఇంకా నాకు ఎండ్ కూడా కాలేదు. అలాంటప్పుడు నన్ను ఒక కంపెనీలో ఎందుకు పెట్టుకుంటారు? ఒక స్లో వర్కర్ని ఒక పని చేయడానికి జస్ట్ మినిట్లో తీసుకునే వాళ్ళకంటే ఒక డేస్లో హవర్స్లో ఒక హాఫ్ డేలో కంప్లీట్ చేసి నన్ను ఎందుకు తీసుకుంటారు కదా. ఇలానే ప్రతి ఒక్క కంపెనీ కూడా లైక్ ఆలోచిస్తుంది. స్మార్ట్గా వర్క్ ఉండే వాళ్ళని, లేకపోతే త్వరగా కంప్లీట్ చేసే వాళ్ళని మాత్రమే కంపెనీ కూడా కోరుకుంటుంది. కాబట్టి ఏఐ టూల్స్ అనేది ఒక బేసిక్ నాలెడ్జ్ లాగా ఉండాలి. అండ్ అలాగే మళ్ళీ మనం అనుకోవచ్చు, ఏఐ టూల్స్ వాడడం అంటే ఒక చీట్ చేసినట్టు, లేకపోతే సంథింగ్ చీటింగ్ లాగా కూడా కొంతమంది కన్సిడర్ చేస్తారు. సో దానికి ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు ఇచ్చింది కూడా, మన వర్క్ని ఒక స్మార్ట్ వేలో వితౌట్ టైం వేస్ట్ కానివ్వకుండా, స్ట్రెస్ తీసుకోకుండా త్వరగా అది కూడా మంచిగా అప్ టు మార్క్గా కంప్లీట్ చేసేసుకుని, ఇంకా నాకు డేలో చాలా వర్క్స్ ఉంటాయి, చాలా చాలా ఒక డే అంటే ఓన్లీ ఇదే కాదు, ఇంకా చాలా చాలా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా నేను డేలో కంప్లీట్ చేసేసుకోగలుగుతా. కాబట్టి ఇలా మనం ఏఐ టూల్స్ని యూజ్ చేసుకోవడం వల్ల అసలు చాలా టైం అయితే మనము వేస్ట్ చేయకుండా సేవ్ చేసిన వాళ్ళం అవుతుంటాం. అండ్ అలాగే నేను ఏఐ టూల్స్ అనేవి ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా అవసరం అని చెప్పాను. ఓన్లీ టెక్కీస్కే కాదు, ఎలాంటి ఫీల్డ్లో ఉన్నా కూడా. ఒకవేళ నువ్వు జాబ్ సీకరే, ఇంకా స్టూడెంట్వే, అప్పుడు నీకు మంచిగా ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే కావాలి. వీటికి కూడా మనం ఏఐ టూల్స్ చేసాము. సో ఆ రెజ్యూమే ప్రిపరేషన్కి ఎలా చేయాలి అని కూడా చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి ఈ ఏఐ టూల్ అనేది ఎవ్రీథింగ్ కూడా చేసేస్తుంది. అండ్ అలాగే మనకి కొంతమందికి ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవచ్చు, సో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా ఏఐ టూల్ ఉంటుంది. అండ్ అలాగే కొంతమంది స్టూడెంట్స్ ఉండొచ్చు, వాళ్ళకి జనరల్గా ఒక చదువుకోవడానికి టైం ఉండదు, ఏఐ టూల్స్ని యూజ్ చేసేసుకొని చదువుకుందాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా పీడిఎఫ్ బుక్స్ లేకపోయినా కూడా ఏఐ టూల్స్ ద్వారా చదువుకోవచ్చు. అండ్ ఇలా చాలా నెంబర్ ఆఫ్ ఏఐ టూల్స్ ఉన్నాయి. అన్ని రకాల అన్ని ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగైతే మనకి ఏఐ టూల్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో నేను 40 to 50 ఏఐ టూల్స్ అయితే కవర్ చేసే ఉంటాను. సో ఇంకా మనము చాలా కైండ్ ఆఫ్ ఇది నెససరీ, ఇది ఈ పర్టికులర్ ఫీల్డ్కి నెససరీ అన్నప్పుడు నేను ఆ ఏఐ టూల్ని మళ్ళీ సిరీస్లా స్టార్ట్ చేసేసో, లేకపోతే మీకు ర్యాండమ్గా ఆ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తూనే ఉంటాను. అండ్ నేను చెప్పేవి లేకపోతే మీకు తెలిసిన ఏఐ టూల్స్ని మాత్రం అసలు ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే చెప్పాను కదా, ఇది ఒక బేసిక్ నాలెడ్జ్ అనేసి మన వర్క్స్ని క్లియర్ చేసేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ జనరేషన్కి మనం ఇప్పుడు ఇగ్నోర్ చేయకుండా మనం
లైక్ హోల్డ్లో పెట్టుకుని మనం యూజ్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ జన్కి ఒక బేసిక్ నాలెడ్జ్ లా అయినా ఉంటుంది. లైక్ మనము ఇప్పుడు పర్టికులర్గా చూసి ఎలా వర్క్ అవుతుంది అనేది చూసి నేర్చుకుని ఇవన్నీ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన జనరేషన్లో లైక్ ఈ వాట్సాప్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ ఇంకా తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ కూడా అసలు ఎలా రన్ అవుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ప్రిపేర్ చేస్తూ వాటిని యూజ్ చేస్తూ ఉన్నాం. వాటికి వాళ్ళకి లైక్ ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఓకే ఇది చేయాలంటే ఈ ఏఐ టూల్ అనేది మనకు ఉంది అనేసి ఒక బేసిక్ నాలెడ్జ్ లాగా ఉండిపోతుంది. కాబట్టి అస్సలు ఈ ఏఐ టూల్స్ అనేవి ఇగ్నోర్ చేయకండి. సో బేసికల్గా లైక్ పర్టికులర్ దానికి మీకు ఏఐ టూల్ కావాలి అంటే కనుక, అంటే ఒక వర్క్ ఉంది దానికి స్మార్ట్ వేలో కంప్లీట్ చేయడానికి ఏదైనా ఏఐ టూల్ ఉందా అనేసి ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా, లేకపోతే ఇంకా వేరే ఫీల్డ్ వాళ్ళకి లేకపోతే ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా, రాదర్ దెన్ దిస్ ఏఐ టూల్స్ మీకు ఇంకా వేరే దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, లైక్ టెక్ సైడ్ కానివ్వండి, రోడ్ మ్యాప్ సైడ్ కానివ్వండి, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మీరైతే కామెంట్ చేసేయండి. ఫర్దర్ వీడియోస్లో అయితే నేను క్లియర్ చేసేస్తాను. లైక్ డీటెయిల్డ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఎస్, ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేసిందనమాట. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. దీంట్లో మనకి ఫీచర్స్కి వచ్చేసరికి కెరీర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్, స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. అండ్ అలాగే లైఫ్ టైమ్ యాక్సెస్ to 100 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్, ప్లేస్మెంట్ అసిస్టెన్సీ, ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. అండ్ అలాగే లైక్ నేను ఇందాక చెప్పిన ఈఎంఐ అని చెప్పాను, 1,999కి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందనేసి. సో ఈఎంఐలో ఎలా ఎన్రోల్ అవ్వాలి, లేకపోతే మీకు ఒక ఫ్రీ డెమో చూడాలి అన్నా కూడా, మెయిన్గా మీరు అసలు సిలబస్ ఏమేమి ఉంటుంది అని తెలుసుకోవాలన్నా కూడా, జస్ట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. ఎవ్రీథింగ్ కూడా ఫ్రీ డెమో, మీరు సిలబస్ తెలుసుకోవాలి అన్నా కూడా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అన్నీ కూడా క్లియర్ చేసేసుకోవచ్చు అండ్ హ్యాపీగా ఎన్రోల్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.